श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ब्रह्मानन्द परमसुखदम् केवलम् ज्ञानमूर्तिम् द्वन्द्वातीतम् गगनसदृशम् त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलम् सर्वधी साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगर्धो ब्रह्मैवाहमस्मि। अहं पदार्थरहितः सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। हरिः ओम्। श्रीगुरुभ्यो नमः। नारायण नारायण। సాయిరామ్ గురుగారు. సాయిరామ్. 21వ శ్లోకం అండి. దేహేంద్రియ గుణాన్ కర్మాణి అమలే సచిదాత్మని అధ్యస్యంతి అవివేకేన గగనే నీలతాదివత్. ఆత్మలో దుఃఖము లేదు, మోహము రాదు. అనాత్మ సంబంధముతోనే శోక మోహాదులు కలుగుచున్నవి. దేహేంద్రియ మనోబుద్ధులను పరిణామరహితమైన ఆత్మయందు ఆరోపించుట జరుగుచున్నది. నిష్క్రియమైన ఆత్మయందు కర్మలను ఆరోపించుట జరుగుచున్నది. అవ్యయమైన ఆత్మ ఎలా పరిణామము చెందగలదు? పరిణామము చెందు దేహేంద్రియ మనోబుద్ధులు ఆత్మ అగుట ఎట్లు? జ్ఞానస్వరూపమైన ఆత్మలో అజ్ఞానజనితమైన కర్మలు ఆచరించుట ఎట్లు? ఇవన్నీ సత్యదూరమైన విషయములు. ఇవన్నీ మాట్లాడేసాం మనం 2-3 రోజుల నుంచి మాట్లాడుతున్నాం ఇదంతా. అవును. అజ్ఞాని అయిన జీవుడు చేయు ఆరోపణయే గాని జ్ఞాన దశలో నిరూపణకు అందడి విషయం కాదు. అంటే నిజానికి నువ్వు అది కాదు కాదు అయి ఉన్నావని అనుకోవడం చేత వచ్చింది తగాదా ఇది. అజ్ఞాన ఫలితమే ప్రవృత్తి, జ్ఞాన ప్రభావమే నివృత్తి. అంతే. సత్వగుణ ధర్మం ఏమిటి? ప్రవృత్తించ నివృత్తించ కార్య అకార్యే భయ అభయే బంధ మోక్షం చయావేత్తి బుద్ధి సత్వార్థ సత్యకి అంటున్నారు కదా. కాబట్టి పరమాత్మ ఉపదేశం అది గుణత్రయ విభాగ యోగంలో.
అందుకని జాగ్రత్తగా సత్వగుణంతో మనం ఆత్మానాత్మ విచారణ చెయ్యాలి. రజోగుణ ధర్మంతో గాని తమోగుణ ధర్మంతో గాని ఆత్మానాత్మ విచారణ చేసినా ఎప్పటికీ ఆ విషయం తేలదు. ఎందుకని? సత్వం సంజాయతే జ్ఞానం, సత్వం వల్లనే జ్ఞానం వస్తుంది. రజస్సు వల్ల ఏమొస్తుంది? కామం వస్తుంది. తమస్సు వల్ల ఏమొస్తుంది? మోహం వస్తుంది. కర్మ సంబంధం కామ సంబంధం రెండు ఒకదాంతో ఒకటి ముడిపడి ఉన్నాయి అనమాట. అంటే రజోగుణ ధర్మం ఉండగానే నీకు ఆ ధర్మం ఆవేశించగానే సహజంగానే కర్మ సంగతం అయిపోతాడు. సహజంగా కర్మ సంగతం అవ్వగానే అది వ్యవహారంలో కోరికగా మారిపోతుంది, కాంక్షగా మారిపోతుంది. కాంక్షగా మారిపోగానే రమోగుణ ధర్మం వచ్చేస్తుంది, మోహ లక్షణం వచ్చేస్తుంది. ఈ రజోగుణ ధర్మం అనేటువంటి కర్మ సంబంధీకుడుగా ఉన్నప్పుడు అప్పటికప్పుడే వెంటనే దుఃఖం వచ్చినట్టుగా కనబడకపోయినా అది కాలాంతరంలో అయినా దుఃఖ ఫలితాన్ని ఇస్తుంది. సరే, తమోగుణ ధర్మంలో మోహం దాకా కనుక వస్తే మోహం వెంటనే మోహంలో నుంచి శోకం వెంటనే వచ్చేస్తుంది. దానికి టైం పట్టదు. ఒకసారి మోహం దాకా గనక మానవుడు గనక ప్రవృత్తిలో వస్తే అది శోకంగా మారడానికి ఎక్కువ సమయం పట్టదు. ఒక ఉదాహరణ చూద్దాం. మనం అందరం మన సత్సంగ సభ్యులలో దరిదాపు 90% మంది అందరూ మాతృమూర్తులే. మనకి ఇద్దరు మాతృమూర్తులని భారతం ఒకేసారి సాపేక్షంగా అందిస్తుంది, గాంధారి, కుంతి. గాంధారికి 100 మంది కౌరవులు పుట్టారు, కుంతీదేవికి 5గురే పుట్టారు దైవ సహాయంతో. ఆ 5గురు ఈశ్వర సహాయంతో పుట్టారు. ఆవిడ ఒక్కొక్కసారి ఒక్కొక్క దేవతను ఉపాసించింది. ఆ ఉపాసనా ధర్మం చేత, ఆ ఉపాసనా బలం చేత, ఆ దైవీ సహాయం చేత దైవీ లక్షణాలతో వాళ్ళు వచ్చారు. అది అక్కడ అర్థం. అంతేగాని ఏమో ధర్మరాజుగా పుట్టాడు, వాయువు ఏమో భీముడుగా పుట్టాడు అని వాళ్ళు వీళ్ళుగా పుట్టారని చెప్పడం ఊరికే అది మన పౌరాణికం అనమాట. ఇప్పుడు మనం కూడా అందరూ కూడా అనేక రకాల మంత్రాలని మనం ఉపాసిస్తున్నాం కదా. అలాగే ఆవిడ కూడా కొన్ని మంత్రాలను ఉపాసించి, దూర్వాసుడు ఒక మంత్రం ఇచ్చాడు చూడండి. కుంతి గారి జీవితం అంతా ఎలా ఉంది? సత్వగుణ ధర్మంతో, దైవ సహాయంతో, పరమాత్మ అండతో, ధర్మం అనేటువంటి ఆచరణతో, సదాచారంతో ఆవిడకి ఎన్నో కష్టాలు వచ్చినాయి పాపం. కుంతి గారి జీవితం అంతా కష్టాలే. ఆవిడ కష్టాలతో పోలిస్తే మనకు కష్టాలు పెద్దగా ఏం లేవు, కానీ మనమే బోల్డ్ కష్టాలు అనుభవించేసామని మనం అనుకుంటూ ఉంటాం. అలాగా చాలా 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 ఎత్తుపల్లాలు ఆవిడ జీవితంలో ఉన్నప్పటికీ ఆవిడ పరమాత్మని ఎప్పుడూ కూడా విడిచిపెట్టలే. పైగా ఆవిడ చెప్పిన ప్రార్థనే మనమందరం కూడా పరమాత్మని ప్రార్థిస్తూ ఉన్నాం. ఏమని చెప్పిందంటే ఆవిడ, నాయన ఎప్పుడూ కష్టాలే ఇవ్వయా నాకంటే. అదేంటమ్మా, ప్రపంచంలో అందరూ సుఖాలు అడుగుతూ ఉంటే నువ్వు కష్టాలు అడుగుతావేంటి అని పరమాత్మ అడిగితే, సుఖం వస్తే నేను నిన్ను మర్చిపోతానయ్యా, కష్టం వస్తే నేను మరవకుండా ఉంటాను, కాబట్టి నా యందు దయ ఉంచి నా చిట్ట చివరి కాలం వరకు కూడా నా కష్టాలే ఇవ్వు అని అడిగి, సరేలే కానీ ఎవరికి ఏది కావాలంటే అదే ఇస్తానని అదేం పోయింది అన్నాడు పరమాత్మ. ఆవిడ పాపం చివరి కాలం వరకు అలాగే ఉంది. చివరికి అలాగే వానప్రస్థ ధర్మంలో కలిసి వాళ్ళతో పాటు కార్చిచ్చులో దేహం దగ్ధం అయిపోయింది. సరే, ఏదేమైనప్పటికీ ఆవిడ కాంటెంపరీ గాంధారి గారు ఉన్నారు. ఆవిడ మహాపతివ్రతే. చూడండి, మహాపతివ్రతల లిస్టులో గాంధారి గారి పేరు కనబడుతుంది కానీ కుంతి గారి పేరు కనబడదు. ఏమిటయ్యా ఈ గొడవ అంటే, ఈ మహాపతివ్రతల లిస్టు రాసినటువంటి వాళ్ళు అలా రాశారు. గాంధారి గారి జీవితం అంతా కూడా పాపం కళ్ళకు గంతలు కట్టేసుకుంది. ఇదేమిటయ్యమ్మా, ఎందుకు అడుగున్నావమ్మా అంటే, మా ఆయన చూడలేడు కాబట్టి నేను కూడా చూడను. సరేలే, చూడకపోయావు, మరి పిల్లని ఎట్టా పెంచుతామని, అట్టాగే పెంచాలి అని. సరే, మరి పెళ్ళి అయితే బాగానే ఉంది, కానీ మరి పెళ్ళి అవ్వగానే కళ్ళకు గంతలు కట్టేసుకుంది. ఈ లోపల పాపం ఆవిడకి స్వభావ సహజమైనటువంటి అసూయ ద్వేషాలు, ఆవిడ రాగద్వేషాలు ఉన్నాయి ఆవిడకి. ఆవిడ కుంతిలాగా సత్వగుణ ధర్మం కాదు ఆవిడ. ఏం చేసింది, కుంతి గారికి ఏదో ధర్మరాజు గారు పుట్టారని తెలిసింది అంతే. నాకు పిల్లలు పుట్టలేదు, ఆవిడకి పిల్లలు పుట్టేశారు అని కార్పణ్య దోషోపహతుడు, అసూయాద్వేషాలతో కూడినటువంటి స్వభావం ఆవిడలో లేచి
ఆవిడేం చేసింది, ఆవిడ గర్భాన్ని తాడనం చేసింది. చూడండి, తల్లిలో ఉన్న ధర్మాలు పిల్లలకు ఎలా వచ్చేస్తాయి అనేది ఇక్కడే తెలిసిపోతుంది. ధృతరాష్ట్రుడిలోను గాంధారిలోను ఉన్నటువంటి రాగద్వేషాలు, రాజసిక తామసిక లక్షణాలు వాళ్ళ 100 మంది పిల్లల్లో వచ్చేసాయి. వాస్తవానికి డాక్టర్గా అప్పుడు టెస్ట్ ట్యూబ్ బేబీలు పెంచిన వాడు వ్యాస భగవానుడు. వ్యాస భగవానుడు ఆ ముక్కలైనటువంటి గర్భాన్ని చాలా జాగ్రత్తగా సమీకరించి 100 నేతి కుండల్లో పెట్టి వాటిని పిల్లలు అయ్యేట్లుగా చేసి, ఎంత జాగ్రత్తగా 100 మంది పిల్లల్ని బయటికి తీసినా, 101 దొస్తల్ని కూడా తీసినా అందరూ కూడా ఈ రాగద్వేషోపహతులయ్యారు. భారత యుద్ధంలో అందరూ పోతారు. అందరూ పోతే చివరికి గాంధారి అడుగుతుంది, ఏమయ్యా నాకు కనీసం పిండం పెట్టడానికి, పితృకర్మ చేయడానికి ఒక్కడిని కూడా మిగల్చలేదు నువ్వు పరమాత్మ. ఏం పరమాత్మ అయ్యా నువ్వు, నాకు అర్థం కాదు. అందరినీ చంపేయాలి, ఒక్కడన్నా మిగల్చొచ్చు కదా అని అడుగుతుంది. నేను చంపడం ఏంటమ్మా, నువ్వే వాళ్ళని చంపేసావు. వాళ్ళు పుట్టక ముందే చంపేసే వాళ్ళని. వాళ్ళ హత్యకు కారణమైంది నువ్వే కదా. నేను చంపానంటే ఏమిటి? ఏదో వ్యాస భగవానుడి దయ వల్ల వాళ్ళు మొత్తానికి ఎట్టకుండా ఆ రూపాన్ని ధరించి బయటకు వచ్చారు. పిండంగా ఉన్నప్పుడే వాళ్ళు మృత్యువుకి దగ్గరగా వెళ్ళారు. అయిపోయింది వాళ్ళ టైం అప్పటికే. కానీ ఏదో పురాకృత పుణ్య విశేషం చేత కొన్ని భోగాలు అనుభవించాలి కాబట్టి కొంతకాలం పాటు రాజవైభోగాలు అనుభవించారు. కార్పణ్య దోషం చేత, రాగద్వేషాల చేత, దుఃఖం చేత వాళ్ళకి శోకమోహాలు బాగా ఉన్నాయి. అసూయాద్వేషాలు ఉన్నటువంటి వాడికి ఉన్న శోకమోహాలు ఎవరికి వేరే వాడికి ఉండవండి. ఎందుకంటే వాడు ఎవడు పచ్చగా ఉన్నా సహించలేడు. వాడు బాగానే ఉంటే వాడు సరిపోతుంది కదా, పక్కవాడు బాగున్నా వాడికి బాగోదు. చూడండి, ఇలా రాజసికమైనటువంటి దోషం, తామసికమైనటువంటి దోషం ఉన్నవాడికి అన్నీ బాగున్నా సరే శోకం మోహం ఉంటాయి అన్నమాట. వాడికి ప్రపంచంలో ఎవడికి ఏది ఉండకూడదు, అని నాగే ఉండాలి. ప్రపంచంలో ఎవడికి ఏది ఉండకూడదు అంటే ఎట్లాగా? ఇలాగా ఆ కౌరవులంతా కూడా ఈ రాజసిక తామసికమైన లక్షణాలతో బాధించబడ్డారు. అసలు అయినా ఒకటి గుర్తుపెట్టుకో, పరమాత్మ యొక్క కరుణకు నోచుకోవాలంటే ముందు తల్లి యొక్క కరుణకు నోచుకోవాలి కదా, తల్లి యొక్క దయకు నోచుకోవాలి కదా. అసలు నీ దృష్టికే వాడు నోచుకోలేదు. ఆ పిల్లవాడు ఎలా ఉన్నాడని చూడాలని నీకు అనిపించలేదు. నా తల్లి ఎలా ఉంటుందో చూడాలనేటువంటి ఆసక్తి వాడికి లేదు. నీ దృష్టికే వాడికి సాధ్యం కానప్పుడు, నీ దృష్టికే వాడికి దయ లేనప్పుడు, నీ దృష్టి పొందడానికే వాడికి అర్హత లేనప్పుడు పరమాత్మ యొక్క కరుణను ఎట్లా పొందుతాడు? సాధ్యం కాదు కదా. కాబట్టి మాతృమూర్తులందరూ పరమాత్మ యొక్క కరుణను పొందేటట్లుగా పిల్లల్ని పెంచాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. కుంతీదేవి పిల్లల్ని దైవాంశ సంభూతులుగా కన్నదని ఆవిడికి తెలీదా? తెలుసు ఆవిడికి. ఎందుకని? ఆవిడే కదా ఉపాసించింది. ఆ ఉపాసన బలంతో కన్నది ఆవిడ. కన్నప్పుడు పిల్లల్ని పెంచేటప్పుడు ఏం చెప్పింది? నాయన కృష్ణ పరమాత్మ, ఈ మన కాలంలో మీరందరూ ఎంత దైవ సహాయంతో దైవాంశ సంభూతులుగా పుట్టినప్పటికీ మీ బలాబలాలన్నీ కూడా ఆ శ్రీకృష్ణుడి మీద ఆధారపడి ఉన్నాయిరా బాబు అని చెప్పింది పిల్లలకి. వాళ్ళని పరమాత్మకి శరణాగతులుగా తయారు చేసింది బాల్యం నుంచి. చిన్నప్పటి నుంచి వాళ్ళని పరమాత్మ అండలో చేర్చింది. చిట్ట చివరికి మహాభారత యుద్ధంలో కూడా ఆ జీవితకాలం అంతా వాళ్ళు శరణాగతులై ఉండడం చేత పరమాత్మ వాళ్ళ పక్షాన్ని వహించాడు. ఆ శరణాగతి ధర్మం చేత నేను ధర్మపక్షాన్ని వహిస్తానన్నాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. నేను నీలోనే కనబడతాను, నేను నీలోనే వెలుస్తాను, నేను నీలోనే ఉంటాను, నిన్ను నాలోనే కలుపుకుంటాను. చూడండి, 4 మాటలు 4 ముక్తులకు సంబంధించి. ఈ 4 మాటలే సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్యాలు. ఈ 4 మాటలు భగవద్గీతలో కనబడతాయి. ఏం చేసావయ్యా? ఏం చేయడం ఏంటయ్యా? నువ్వు నన్ను పట్టుకో, శరణాగతిలో కా. అయితే ఏం చేస్తావు? నేను నీలోనే ఉంటాను. నేను నీలోనే ఉంటానంటే ఇప్పుడు మనం ఆయన దగ్గర వెళ్ళి ఉండాలా, ఆయన మనలో ఉండాలా? సాధకులు ఇది ఆలోచించాలన్నమాట. ఎక్కడో వైకుంఠంలో ఉన్నాడండి, కైలాసంలో ఉన్నాడండి బాబు, సత్యలోకంలో ఉన్నాడండి, అక్కడెక్కడో జనలోకం, తపోలోకం, పాతాళలోకంలో ఉన్నాడని ఇప్పుడు ఎక్కడికి పరిగెడతావు? ఈ పరిగెట్టే పరుగులాట వల్ల అయ్యే పని కాదు.
అందుకని అంతటా ఉన్న పరమాత్మని నీ లోపల దర్శించే పనిలో పడ్డవాడెవడో వాడు సత్వగుణ విశిష్టుడు. చూడండి, మీకు మహాభారతంలో చక్కగా కనబడుతుంది ఈ సూత్రం. ఆత్మబోధలో చెప్పబడిన ఈ సూత్రం, ఈ వాక్యం చక్కగా కనబడుతుంది. గగనే నీలతాదివత్. కృష్ణుడు నీలమేఘశ్యాముడు, నల్లనివాడు. ఇంతకీ ఆకాశం నీలంగా ఉండదా నల్లగా ఉండదా? నీలంగానే ఉండదు, నల్లగానే ఉండదు. కృష్ణుడు నల్లగా ఉన్నాడా నీలంగా ఉన్నాడా? సర్వవ్యాపకుడని చెప్పటం, వర్ణం లేనివాడని చెప్పటం, వికారం లేనివాడని చెప్పటం, అవినాశి అని చెప్పడం. ఆ నీలమేఘశ్యామ వర్ణం ఎక్కడెక్కడైతే మనం చెప్తామో, ఆ గౌరవర్ణం ఎక్కడెక్కడైతే చెప్తామో, దాని ఉద్దేశం ఏమిటి? వాడికి వర్ణం లేదు, వికారం లేదు, వినాశిత్వం లేదు. సర్వవ్యాపకుడు పరమాత్మ, సర్వాధారుడు, సర్వధారి. పాపం ప్రార్థించగానే ప్రత్యక్షం అయిపోయేవాడు. ఎక్కడ హస్తినాపురి, ఎక్కడ ద్వారక చెప్పండి? వీళ్ళేమో హస్తినాపురిలో ఉంటారు. ఆపద్బాంధవ, అనాథరక్షక, కాపాడవయ్యా బాబు అని అనంగానే శరణాగతిలో ఓ నేనున్నాను ఇక్కడే అనేవాడు. మరి ఇప్పుడు పరమాత్మను ఎక్కడ చూడాలి? నీ లోపల చూడడం నేర్చుకో. అంతటా ఉన్నవాడిని తన లోపల తాను దర్శించడమే సత్వగుణం. చాలా మంది ఏమనుకుంటారంటే, నేను శాంతంగానే ఉన్నాను కదండి, ఎన్ని కష్టాలు వచ్చినా సహిస్తూనే ఉన్నాను కదండి, ఓ నేను చేసిన పూజలు ఎవరూ చేయలేదు కదండి అని ఇట్లా ఏదో తన సత్వగుణం గురించి తానే సర్టిఫికెట్లు బోర్డులు ఇచ్చుకుంటుంటాడు. తాను సత్వగుణంలో ఉన్నాడు అనడానికి సర్టిఫికెట్ ఏమిటి అంటే, ప్రవృత్తి నివృత్తిగా మారింది. ఆ నివృత్తి అనేటటువంటి సాధన వలన తనలోనే ఈశ్వరుని దర్శిస్తాడు. ఇది సత్వగుణం అంటే. ఇది గుర్తుపెట్టుకోవాలి. తనలో ఈశ్వర దర్శనాన్ని పొందడమే సత్వగుణానికి పరాకాష్ఠ. నివృత్తి మార్గంలో నువ్వు ఉన్నావని చెప్పడానికి పరాకాష్ఠ. నీ లోపల ఈశ్వర దర్శనం కనుక నీకు జరగకపోతే నువ్వు ఇంకా రజోగుణ ధర్మంలో, తమోగుణ ధర్మంలో నువ్వు ఉన్నట్లే. యాజ్ సింపుల్ యాజ్ ఇట్. కాబట్టి ఈ గుణత్రయాన్ని ఈశ్వర సంయోజనం చెయ్యాలి, ఈశ్వరాయత్త చిత్తంగా మార్చాలి, నివృత్తిగా మార్చాలి. తనలోనే సాక్షాత్ ఈశ్వర దర్శనాన్ని పొందాలి. అది ఏ రూపమైనా పర్వాలేదు. అక్కడ కృష్ణుడా, రాముడా, లేకపోతే హనుమంతుడా, లేకపోతే అమ్మవారా, లేకపోతే అయ్యవారా, విష్ణువా, లేకపోతే దత్తాత్రేయుడా, లేకపోతే షిరిడి సాయిబాబానా, సత్యసాయిబాబా, ఈ నామరూప భేదాలు లేవు అక్కడ. నువ్వు ఏ రూపం పెట్టుకున్నా ఒకటే. కాకపోతే ఒక నియమం ఉంది. ఏమిటట? నిరంతరాయ దర్శనం ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. చాలా మందికి దర్శనాలు కలల అలల వలె వచ్చిపోతూ ఉంటాయి. ఈ కలల అలల వలె వచ్చిపోయేటటువంటి దర్శనాలు నిలబడవు అన్నమాట. దీనివల్ల నువ్వు మారవు పెద్దగా. ఎప్పుడూ నీలో నీకు తెలియకుండానే ఒక సత్వగుణ విశిష్టమైనటువంటి పీక్ పాయింట్ టచ్ అయినప్పుడు, ఆ పీక్ పాయింట్ టచ్ అయినప్పుడు ఎట్లా అయితే బల్బు వెలుగుతుందో, అలా ఎప్పుడో నీకు ఒకసారి మినుకుమంటూ ఈశ్వర దర్శనం జీవితంలో ఒకసారో 2 సార్లు కలగొచ్చు. దానికి కారణం ఏంటి? సాధనలో నువ్వు సత్వగుణ విశిష్టంగా ఉన్నప్పుడు, హైయెస్ట్ ఆఫ్ ది హై పీక్స్కి వెళ్ళినప్పుడు అలాంటి సందర్భం కలుగుతుంది. కానీ నిరంతరాయంగా సత్వగుణంలో, నివృత్తిలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈశ్వర దర్శనం సదా సహజంగా ఉంటుంది. ఇది సాధకులు తెలుసుకోవాలి. నువ్వు ఎక్కడున్నా, నేను ఎక్కడున్నానండి అని నన్ను చాలా మంది అడుగుతుంది. నేను ఎక్కడ, ఏం చెప్పడం ఏముంది, మా గురువు గారు అని. నువ్వెక్కడున్నావు నాకంటే తెలుసు, నీకు కదా తెలియాలి. నీ ఆకలి నీకు కదా తెలియాలి అనేవారు. తినేవాడికి కదా ఆకలి ఎంత ఉందో తెలియాల్సింది. పెట్టేవాడికి వాడు తినేదాన్ని బట్టి చూసి పెడతాడు. అలాగే నీవు ఏ గుణంలో ఉన్నావు, నువ్వు ప్రవృత్తిలో ఉన్నావా, నువ్వు నివృత్తిలో ఉన్నావా? సరే, నేను నివృత్తిలోనే ఉన్నానండి, పరమశాంతంగా ఉంటున్నానండి. ఓహో, ఈశ్వర దర్శనం అయిందా? అయితే అవలేదండి. అవలేదంటే అర్థం ఏంటి? రావాల్సినంత రాలేదు, రావాల్సినన్ని మార్కులు రాలేదన్నమాట. దానికి గ్రేడింగ్ ఉంటుందన్నమాట. ఆ గ్రేడింగ్ కావాల్సినటువంటి మార్కులు రాలేదు. సరే, ప్రయత్నించమ్మా, అలా సాక్షిగా జీవించు కొద్దికాలం. నివృత్తి మార్గంలో సాక్షిగా జీవిస్తే, సో మొట్టమొదటికి పెట్టేమిటి? నీ లోపల ఈశ్వర దర్శనం పొందటం. వెరీ వెరీ ఇంపార్టెంట్.
సరే పొందేవండి. పొందితే ఏమైంది? సరిపోలా, నాట్ ఎనఫ్. కొంతమంది ఇక్కడే ఆగిపోతారు. ఇది సాలోక్య దర్శనం అంటారు దీన్ని. నీ లోపల ఈశ్వర దర్శనాన్ని పొందటాన్ని సాలోక్య దర్శనము అని పేరు. రెండో మెట్టు ఏమిటి? నా లోపల ఈశ్వరుని చూడటం. రెండో మెట్టు నేను. ఇవి అక్కడి నుంచి ఏం చేస్తాడు? వాడి జీవితం అంతా ఈశ్వర సేవకి నియమించబడుతుంది. వాడి జీవితంలో ప్రతి దాంట్లో ఈశ్వరుడు తొంగి చూస్తూ ఉంటాడు. వాడి ప్రతి మాటలో, చేతలో, దృష్టిలో, వాడు ఏది విన్నా, ఏది చూసినా, ఏది మాట్లాడినా, ఏది ఆలోచించినా, ఏ కర్మ చేసినా అంతా ఈశ్వర సంబంధమైనటువంటి నియమానికి మారిపోతుంది. ఈశ్వర సాక్షాత్కారం వల్ల నీలో వచ్చే పెద్ద పెను మార్పు ఏమిటంటే, నేను చెప్పినటువంటి సమ్యక్ దృష్టి, సమ్యక్ శ్రవణము, సమ్యక్ సేవ, సమ్యక్ కర్మ, సమ్యక్ సంకల్పము, సమ్యక్ మనస్సు, సమ్యక్ జ్ఞానము, సమ్యక్ సమాధి, సమ్యక్ సాధన, అన్నిటికీ సమ్యక్ చేరిపోతూ ఉంటుంది. ఈ సమ్యక్ అంటే ఏమిటంటే ఆ ఆత్మ సంబంధం అన్నమాట. ఎప్పుడైతే నువ్వు ఈశ్వర 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 శరణాగతిలో ఉండిపోయాడో సహజంగా ఆత్మ సాక్షాత్కార జ్ఞానానికి దగ్గరగా అడుగులు పడిపోతాయి. పడిపోయి నాకు ఈశ్వరుడికి భేదం లేదు, త్వమేవాహం తత్వమసి అనేటటువంటి సామీప్యతను పొందేస్తాడు. ఎంత సామీప్యతను పొందేశాడంటే తల్లి పిల్లవాడు వేరని ఎప్పుడు అనుకోరు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే కాదు, పిల్లవాడికి 60-70 ఏళ్ళు వచ్చేస్తాయి, తల్లిగారికి 90 ఏళ్ళు వచ్చేస్తాయి. అయినా పిల్లవాడు ఎదురుకుండా కూర్చోకొని నా పిల్లవాడు కలిసిపోతుంది. ఈ పిల్లవాడు కూడా కలిసిపోతాడు. వేరు వేరు అని అనుకోరు అసలు. ఈ సామీప్యత వల్ల వచ్చినటువంటి విషయం ఇది. వాళ్ళిద్దరు ఎంత సామీప్యంగా మొదలెట్టారు జీవితం అంటే ఒకడిలో ఒకడు కలిసిపోయాడు. ఈ సామీప్యత మనం రకరకాల మానవ సంబంధాలలో కూడా కనబడతాయి మనకి. అంటే భార్యాభర్తలు కానీ, స్నేహితులు కానీ, తల్లి పిల్లలు కానీ, ఇట్లా రకరకాల ఒక్కొక్క చోట తండ్రి పిల్లలు కూడా చాలా సందర్భోచితంగా చూస్తే కొన్ని కుటుంబాలలో తండ్రి పిల్లల మధ్యలో కూడా బాంధవ్యం చాలా గాఢంగా ఉంటుంది. ఈ గాఢత సామీప్యత వల్ల వచ్చేస్తుంది. కానీ నిజానికి మనం సఖుడుగా ఎవరిని పెట్టుకోవాలి? ఈశ్వరుని పెట్టుకోవాలి, పరమాత్మను పెట్టుకోవాలి. కానీ మనం ఎవరిని పెట్టుకున్నాం? పెరిషబుల్ థింగ్స్, పరిణామం చెందేటటువంటి వాటిని, వినాశం చెందేటటువంటి వాటిని సంబంధ బాంధవ్యాల్లో పెట్టుకున్నాం. సామీప్యత దేనికి పెట్టుకున్నాడయ్యా అంటే, నా వాచి కనబడకపోతేనండి నాకు చాలా కష్టం అండి బాబు. ఇప్పుడు నీ వాచి కనబడకపోతే ఏమైందిరా? నేను ఇప్పుడు ఎగ్జామ్ రాయలేనండి అంతే. కొంతమంది పిల్లలు చూడండి, ఒకే అట్ట, ఒకే పెన్ను, ఒకే వాచి ఇలా పెట్టుకుని వాడు ఏదో సెంటిమెంటల్ ఫూల్ అంటా ఉన్నాడు. ఇది లాభంలా, ఈ సెంటిమెంటల్ ఫూల్ లాభంలా. ఎందుకని? వీడు బయట బహిరంగమైనటువంటి జగత్తుతో సంబంధం పెట్టుకున్నాడు. మరి ఇప్పుడు వీడు ఈశ్వర సాక్షాత్కారాన్ని ఎట్ట పొందుతాడు? మరి పొందలేడు కదా. కాబట్టి రాజసిక తామసిక లక్షణాలలో జీవభావంతో బాహ్యమైనటువంటి జగత్తుతో సంబంధం పెట్టుకున్నాడు. సత్వగుణంలో ఆంతరిక జగత్తుతో సంబంధం పెట్టుకున్నాడు. ఇలా జాగ్రత్తగా గుణాతీత స్థితికి వచ్చేటప్పటికీ ఈ ఈశ్వర శరణాగతి ఆత్మ సాక్షాత్కార దర్శనంగా మారిపోతుంది. ఇదే గుర్తు. నేను ఈశ్వరుడికి బాగా దగ్గర అయ్యానండి, నేను ఈశ్వరుడిని మనసులో ఉంచుకున్నానండి, నేను ఎప్పుడు మీరు చెప్పిన మాటలే ఉంటున్నానండి. నేను ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలా మంది దగ్గర వింటున్నాను. నేను అందరూ ఎవరన్నా చాంతాడని, నేను ఎప్పటి నుంచో 20 ఏళ్ళ నుంచి మీరు చెప్పిన ఆడియోలే వింటున్నానండి, మిమ్మల్ని ఫాలో అవుతున్నానండి, నేను అది చేస్తున్నానండి, నాకు ఇలాగే చెప్తారు. ఓహో, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఏమండి, నాకు కావాల్సింది ఏంటి? గురి గుర్తు వెరీ వెరీ ఇంపార్టెంట్. జ్ఞాన మార్గంలో గురి గుర్తు చాలా చాలా ఇంపార్టెంట్. నువ్వు ఆ పరిణామం పూర్తి అయిందా అవలేదా? కాయ పండు అయిందా అవలేదా? వెరీ వెరీ ఇంపార్టెంట్. పండు అయితే అది రాలిపోవాలంతే, సహజంగా రాలిపోవాలి. అంతేగాని మనం బలవంతంగా కొయ్యకూడదు. అలా ఉండాలి ఎప్పుడూ కూడా. మృత్యోర్ముక్షీయమామృతాత్. నిన్నెవరు ఎత్తి అవతల ఎవరు పడేస్తారు? ఎవరు పడేయరు. పండేట్టుగా చేస్తారు. గురువు ఏం చేస్తాడంటే సహాయం, నువ్వు పండేటట్లుగా చేస్తాడు, పరిపక్వత వచ్చేటట్లుగా చేస్తాడు. అందుకనే మృత్యుంజయ మంత్రాన్ని బాగా అర్థం చేసుకోవాలి. చాలా మంది ఏమనుకుంటారంటే
దాన్ని జపం చేస్తూ ఉంటే చాలండి. మృత్యువు మీద మనకి జయం, మృత్యుంజయం అయిపోతాం. మనం ఎప్పటికీ చనిపోం అనుకుంటాడు. మనం ఎప్పటికీ చనిపోకపోవడం ఉండదు. కాబట్టి జాగ్రత్తగా ఆ మృత్యుంజయ మంత్రాన్ని అర్థం చేసుకోవాలన్నమాట. అందుకని అసతోమా సద్గమయ, మొదటి పరిణామం ఏమిటి? అసతోమా సద్గమయ. అసత్తు నుంచి సత్తుకి రావాలరా బాబు నువ్వు. గమయ, పరిణమించు. తమసోమ జ్యోతిర్గమయ. ఆత్మబోధలో చెప్పారు కదా నాయన, పురాణ కాలం నుంచి, అనాది నుంచి అజ్ఞానమనే, అనాత్మనే, అవిద్యనే, ఆభాసనే, అధ్యాస అనేటటువంటి చీకటి ఉన్నది. ఎలా పోతుంది? తమసోమ జ్యోతిర్గమయ. జ్ఞాన ప్రకాశం చేత మాత్రమే అజ్ఞానం పోతుంది, వేరే రకంగా పోదు. ఏమండి, నేను సదభ్యాసం చేశాను, సదాచారాన్ని పాటించాను, నేను అన్ని సల్లక్షణాలనే కలిగి ఉన్నాను. ఎస్, వెరీ గుడ్, డన్. ఎప్పుడు డన్? నీ లోపల నీవు ఆత్మసాక్షాత్కారాన్ని పొందేవా లేదా? ఆత్మసాక్షాత్కారాన్ని పొందాలంటే మొదట ఏమై ఉండాలి? నీకు సత్వగుణ విశిష్టం చేత ఈశ్వర దర్శనం అయి ఉండాలి. సదా ఈశ్వర దర్శనం అయి ఉండాలి. మూడవ స్థల్లో నిలబడిపోయి ఉంటుంది. అప్పుడు ఈశ్వరుడు పరుడు కాదు, అత్యంత సామీప్యం. ఐ లివ్ విత్ హిమ్, ఐ లివ్ విత్ హిమ్, హీ ఈజ్ విత్ మీనా. చూడండి, మనలో రెండు స్టేట్మెంట్స్ ఉంటాయి. పరమాత్మ ఎప్పుడు నాకు తోడుగా ఉన్నాడండి అంటే ఇప్పుడు అక్కడ ఎవరు ప్రధానం? నేనే ప్రధానం, పరమాత్మ ప్రధానం. ఇలా అనుకున్న వాళ్ళు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. నేనే పరమాత్మ సహాయంతో ఉన్నానయ్యా బాబు. ఇదేమిటి? సర్వస్య శరణాగతి. ఇది గుర్తుపెట్టుకోవాలి. పాండవులలో ఒక అర్జునుడికే భగవద్గీత బోధించవలసిన అవసరం వచ్చింది. ఎందుకని? నీ సహాయం లేకపోతే నేను యుద్ధం చేయలేనయ్యా అని రాయబారానికి తర్వాత సహాయం అడగడానికి వెళ్ళినప్పుడు అర్జునుడికి ఛాయిస్ ఇచ్చాడు. నన్ను కోరుకుంటావా, నా సైన్యం కోరుకుంటావా? కోరుకోవాలా బాబు అని. కోరుకోబట్టి ఆయన, నీ సహాయం ఉంటే చాలు ఆయన, నాకు మిగిలిన వాళ్ళు ఎవరు అవసరం లేదు అన్నాడు. అదేంటంటే, నువ్వు ఒక్కడే ఉంటే అందరు ఉన్నట్టే, నాకు ఇంకెవరు అవసరం లేదు, ఒక్కడివి ఉంటే చాలు నాకు. మళ్ళా ఆలోచించుకో, ఒకసారి పునరాలోచించుకో, చిన్నపిల్లాడివి ఎందుకు చెప్తున్నానో అంటాడు. అంటే ఆయన ఏమంటాడంటే, లేదండి, యు ఆర్ ది ఓన్లీ పర్సన్, ఐఎమ్ నాట్ దేర్, నువ్వు ఉంటే చాలయ్యా బాబు. భీష్మ పితామహుడు దగ్గర కూడా ఇదే చర్చించినప్పుడు అంటాడు, పరమాత్మ ఆల్రెడీ జయం నిశ్చయం అయిపోయింది, యుద్ధం జరగరాపటికి. కానీ భీష్ముడు ముందే చెప్పేస్తాడు దుర్యోధనుడికి, జయం నిర్ణయం అయిపోయిందిరా బాబు, ఇట్ ఈస్ ఫైనలైజ్డ్. ఎందుకని? పరమాత్మ ఏ పక్షంలో ఉన్నాడో అటే జయం, అంతే. నువ్వు పోరాడక్కర్లేదు. ఒకవేళ నువ్వు పోరాడతానన్నా ఒరిగేది ఏమి లేదు, ఆల్రెడీ ఇట్ ఈస్ డిసైడెడ్. చూడండి, సర్వస్వ శరణాగతిలో ఉన్న గొప్ప విశిష్ట లక్షణం ఇదే. ఆత్మ సాక్షాత్కారంలో ఉన్న విశిష్ట లక్షణం ఇదే. నేను పరమాత్మకు సంబంధించిన వాడిని చెప్పాలా? పరమాత్మే వీడు నావాడని చెప్పాలా? సత్యసాయి అంటారు, నేను బాబాను అనుసరిస్తున్నాను, నేను బాబాను అనుసరిస్తున్నాను, నేను బోల్డ్ భజనలు నేర్చుకున్నాను, బోల్డ్ సేవలు చేశాను, బోల్డ్ మార్గాలలో నేను ఆర్గనైజేషన్లో పనిచేశాను, బోల్డ్ భజన మందిరాలు కట్టాను, బోల్డ్ పనులు చేశాను, అసలు బాబానే నా జీవితం అంతా, నేను నా జీవితం అంతా బాబాకే అర్పించేశాను. ఇలా నా గురించి వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకునే వాళ్ళు నా దగ్గర బోల్డ్ మంది వస్తున్నారయ్యా. కానీ నేను ఇందులో ఎవరినైనా ఒక్కడినైనా కానీ ఎంపిక చేసుకుందామని చూస్తే అలా కనబట్టలేదు. అంటే శరణాగతిలో స్థాయి భేదం ఉంటుందన్నమాట. ఆ శరణాగతి సర్వస్వ శరణాగతిగా మారినప్పుడే నువ్వు ఆత్మసాక్షాత్కార దర్శనాన్ని పొందుతావు, లేకపోతే పొందలేవు. ఈశ్వరుణ్ణి ఆశ్రయించిన వాళ్ళు అనేక మంది ఉంటారు. వీళ్ళందరూ కూడా ఎప్పటికైనా సరే సాలోక్యం నుంచి సామీప్యానికి, సామీప్యం నుంచి సారూప్యానికి, సారూప్యం నుంచి సాయుధ్యానికి తప్పక రావాల్సిందే. అంతకాలం జనన మరణ చక్రం పనిచేస్తూనే ఉంటుంది. ఎందుకని? ఎప్పుడెప్పుడు రజోగుణ ధర్మం కొంత స్థాయి దాటిన తర్వాత సత్వగుణ ధర్మం కూడా జన్మ కారణం అయిపోతుంది.
కొంతమంది చూడండి సత్వగుణ ఘనిష్టంగా కనబడతారు. వాళ్ళకి అసలు జీవితంలో ఎప్పుడన్నా ఆవేశం వచ్చినట్టే కనబడరు. పరమశాంత స్వభావులుగా కనబడతారు. ధర్మరాజు గారికి ఎప్పుడన్నా కోపం వచ్చిందా? రాలేదు. ఎప్పుడు రాలేదండి. మహాభారతంలో మా ధర్మరాజు గారు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ ఎప్పుడు ఆయన కోపం రాదు. అలుగుటయే ఎరుంగని మహామహితాత్ముడు అజాత శత్రువే అలిగిన నాడు అంటాడు ఆయన. ఎప్పుడు అలుగుతాడు ఆయన? ఆయన అలగడు అసలు. కానీ మరి పరమాత్మ భగవద్గీత ఆయనకి చెప్పాల్సిన అవసరం రాలేదు. ఎందుకని? ఆయన ధర్మం వేరు, ఆయన పరిస్థితి వేరు. ఆయనకి అర్జునుడిలాగా విషాదం రాలేదు. వచ్చి ఉంటే చెప్పేవాడేమో మరి. కానీ పరమాత్మ విజయ సారథిగా ఉన్నాడు కానీ ధర్మరాజు సారథిగా లేడు. ఆయనకు తెలుసు ఎవరికి ఏ పాత్ర ఉంది, ఎవరు ఏ పాత్రోచితమైన వ్యవహారం చేస్తే వాడు గమ్యం చేరతాడు. సమాజంలో ఈశ్వర కర్తవ్యం, దైవీ ప్రణాళికలో ఎవరు ఏ పని చేయాలి, ఇట్స్ ప్రీ డిసైడెడ్ ఫ్యాక్టర్. అందువల్ల ఏది ప్రాప్తించినా ఈశ్వర ప్రసాదంగా భావించి ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని గనక ఎదిగిన వాడెవడైతే ఉన్నాడో వాడు సామీప్యాన్ని దాటుతాడనమాట. దాటి సారూప్య స్థితికి వచ్చేస్తాడు. ఇక నీకు నాకు భేదం లేదని మాటి మాటికి అనుకోవక్కర్లే. తల్లి పిల్లవాడికి ఎన్నిసార్లు చెప్తుంది నీకు నాకు భేదం లేదని? రోజు చెప్తుందే. ఇప్పుడు చేసే చర్య ప్రతి చర్యల వల్లే అది అర్థమైపోతూ ఉంటుంది. అంతేనా కదా? పిల్లవాడు దెబ్బ తగలగానే ఎంత పెద్దవాడైనా సరే అమ్మనే తలుచుకుంటాడు. అమ్మా అంటాడు అంతే. ఇప్పుడు ఆవిడ శరీరా అశరీరా? వాడికి అది నిమిత్తం లేదు. సశరీరా అశరీరా అన్న నిమిత్తం లేదు. అమ్మ వాడికి ఎప్పుడూ ఉంది. ఎందుకని? జగజ్జనని కదా. ఆ తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆ తల్లిని జగజ్జననిగా చూసాడు వాడు. కాబట్టి ఆ స్పృహ, తల్లి శరీరం వదిలేసి వెళ్ళిపోయినా సరే అదే స్పృహలోనే ఉంటాడు అంతే. కాబట్టి అక్కడ కనబడుతున్న శరీరమో లేకపోతే అదో కాదు అమ్మ అంటే. జగజ్జనని అమ్మ. ఆ జగజ్జనని తలుచుకుంటున్నాడు. అమ్మా అని పిలుస్తున్నాడు. అంటే ఎవరిని పిలుస్తున్నాడు? జగజ్జనని పిలుస్తున్నాడు. పాపం ఈవిడ సశరీరిగా ఉన్నప్పుడు ఏమనుకోండి నన్నే పిలుస్తున్నాడు. కానీ వాడు పిలుస్తుంది ఎవరిని? ఆ జగజ్జనని, సర్వజగద్రక్షకురాలైనటువంటి తల్లిని పిలుస్తున్నాడు. తాత్కాలికంగా ప్రతినిధిగా కాసేపు మనం ఎక్కడో ఆ వెంకటాచలంలో ఉన్నటువంటి మహానుభావుడు తిరుపతి వెంకటేశ్వర స్వామి బొమ్మని మన ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి, రోజు దండం పెడుతున్నాం అనుకోండి, ఆయన ఒకటేనంటే అవును ఒకటే, ఎవరు కాదన్నారు? అలాగే ఆ జగజ్జననికి ఈవిడ ప్రతిరూపం. ఇది ప్రతిరూపం, ప్రతీక. అంతేగాని నా పిల్లాడని అనుకోకూడదు. అట్లా అహంకారం మమకారాల్లో చిక్కుకోకూడదు అనమాట. వాడు పిలుస్తోంది అమ్మా అని ఎవరిని పిలుస్తున్నాడు? ఆ జగజ్జన్ని పిలుస్తున్నాడు. తాత్కాలికంగా నీ ప్రతిరూపంతో ఆవిడ పలుకుతోంది. ఈ సత్యాన్ని గుర్తించాలి. కాబట్టి జాగ్రత్తగా ఎక్కడికక్కడ అహం రహితమైనటువంటి పద్ధతిలో సాధకుడు పరిణామం చెందాలి. అల్టిమేట్ గా సాయుజ్య ముక్తి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సాధకుడు. అయమాత్మ బ్రహ్మ, నేనైన నేను. తెలుగులో చెప్తే జిల్లేళ్ళ మూడమ్మ చెప్పింది, అయమాత్మ బ్రహ్మ, నేనైన నేను. నీ అల్టిమేట్ లక్ష్యం సాధనలకు అందరికీ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంక ఇక్కడ దాకా వస్తే గాని, అప్పుడు గాని నువ్వు ఆ ముక్తి స్థితిని అనుభవిస్తే గాని నువ్వు మోక్షాన్ని సాధించడానికి ఆ మార్గంలో, కైవల్య మార్గంలో నువ్వు ప్రయాణించలేవు. వెరీ వెరీ ఇంపార్టెంట్. మానవ జీవితంలో ఈ అయమాత్మ బ్రహ్మం అనేటటువంటి నిర్ణయాన్ని తప్పక పొందాలి. ఆత్మబోధ పొందుతున్న వారందరూ, ఆత్మ విచారణ చేసే వారందరికీ అయమాత్మ బ్రహ్మం అనేదే మొట్టమొదటి లక్ష్యం. ఆ తదుపరి బయలు ఎరుక, ఆ తదుపరి పరబయలు వ్యవహారం, అదంతా కైవల్య మార్గం. ముందు అసలు అంతటా నేనే ఉన్నాను అన్నటువంటి అయమాత్మ బ్రహ్మం అనే నిర్ణయాన్ని వ్యష్టి లేకుండా పోయేటటువంటి కేవల సమిష్టి సాక్షి అయినటువంటి స్థితిలో నిలకడ చెందాలి. చూడండి,
గగనే నీలతాదివత్ అన్న ఒక్క ఉపమానంలో ఎంత దూరం పెట్టాడు. చాలా జాగ్రత్తగా ఈ ఉపమానాన్ని సాధకులు అన్వయం చేసుకోవాలన్నమాట. ఆకాశం అన్న ఉపమానం చిన్నది కాదండి. ఆత్మకు అత్యంత సమీపముగానున్నది ఆకాశమే. గగన సదృశంగా ఉండేవాడే బ్రహ్మానంద స్థితిని పొందగలుగుతాడు. ఏ ఒక్క పరిమితి చేతైనా, ఆఖరికి గగనమనే పరిమితి చేతైనా సరే నువ్వు పరిమితించబడితే పునః జీవుడిగా కర్మచక్రంలో రావాల్సిందే. చదవండి. సత్యము ఎరుకపడగానే అసత్య జీవనము అంతరించును. అసత్యము అంతరించుట అనగా అధ్యాస అదృశ్యమగుట అని భావము. అధ్యాస అదృశ్యము కాగానే దేహేంద్రియ మనోబుద్ధులకు తాను విలక్షణుడు అనేది జ్ఞానం ఉదయించును. అయిపోయింది. వెంటనే జ్ఞానం వచ్చేసి ఇది వదలటం, అది రావటం, మధ్యలో ఎంత సమయం ఉందండి? రెప్పపాటే ఉంది, అంతే. అజ్ఞానం వదలటానికి, అధ్యాస వదలటానికి, అనాత్మభావం వదలటానికి, ఆత్మభావం నీకు తెలియడానికి, జ్ఞానం తెలియడానికి, అవినాశిత్వం నీకు తెలియడానికి ఎంత సమయం పడుతుంది? మధ్యలో రెప్పపాటే, అంతకుమించి సమయం అవసరం లేదు. ఎందుకని? జ్ఞానమాగంతుకం, ఫ్లాష్, రెప్పపాటులో తెలిసిపోతుంది. అభ్యాసంతో తెలిసేది కాదు అది. అభ్యాసం అంతా దేనికయ్యా? అనాత్మని అధ్యాసని దూరం చేయడానికి. నేను ఎంతో కాలం నుంచి అభ్యాసం చేస్తున్నానండి. దేనికోసం? ఆత్మసాక్షాత్కారం కోసం. ఒరే, అభ్యాసం అంతా అనాత్మని అధ్యాసని దూరం చేయడానికి. ఆత్మసాక్షాత్కారం కోసం నువ్వు సాధన చేయక్కర్లేదు. సాధన సాధ్యాలు కావన్నమాట అవి. ఆత్మ, బ్రహ్మ, పరబ్రహ్మ, పరబయలు, పరాత్పరం అన్నటువంటివి ఏవైనా సరే అవి సిద్ధ వస్తువులు. అవి ఎప్పుడూ ఉన్నాయి, నువ్వు గుర్తించడమే లేట్. గుర్తించడమే లేట్ అయితే మరి నేను గుర్తించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశానని కనపడలేదండి బాబు. మరి ఏం కనపడుతుంది నీకు? ఏమిటోనండి, ఈ పరిణామం చెందేవే కనపడుతుంది, వికారిత్వం చెందేవే కనబడుతుంది, వినాశం చెందేవే కనబడుతున్నాయి. ఎందుకని? నేను ఎంతో ప్రయత్నం చేశాను, దేనికోసం అని ప్రశ్న వేసుకోవాలి. నీలో ఉన్నటువంటి అనాత్మ సంగతాన్ని దూరం చేయడమే సాధన. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సాధన అంటే ఏమిటయ్యా? అనాత్మ సంగతం, అధ్యాస సంగతాన్ని పోగొట్టడమే. ఉన్నది వస్తువును ఉన్నతున్నట్టుగా తెలుసుకోవడానికి టైం ఏం పడుతుంది? అది రెప్పపాటే. జాగ్రత్తగా ఈ సూత్రాన్ని అర్థం చేసుకోవాలి సాధకులు. విలక్షణమైన ఆత్మ నశించేది కాదు కనుక సత్స్వరూపము. ఉన్నవి అలా ఉన్నట్లు, లేనివి అలా లేనట్లు తెలుసుకొనున్నది ఆత్మ అయినందున అది చిత్ స్వరూపము. యాజ్ సింపుల్ యాజ్ ఇట్. బ్లాక్ అండ్ వైట్, నో వర్ణాలు. అయితే బ్లాక్, లేకపోతే వైట్. అంత స్పష్టంగా ఉండాలన్నమాట. ఏమండి, ఇది కొద్దిగా ఎరుపు అంటారా, ఇది కొద్దిగా పసుపు అంటారా, ఇది అది ఇది కాని కలగలుపు అంటారా, ఏమిటోనండి ఇది తెలియడం లేదు వర్ణం అనే అసందిగ్ధంతో అక్కడ పని లేదు. సత్తు సత్తుగా తెలియబడుట, అసత్తు అసత్తుగా తెలియబడుట, అంతే. యాజ్ సింపుల్ యాజ్ ఇట్. అలా విలక్షణమైనటువంటి నిర్ణయం హంస వలె. ఇదే హంస యొక్క నిరక్షర న్యాయం అంటే అర్థం ఇదే. అంతేగాని నిజానికి వస్తువు దర్శనంలో పాలు దాన్ని ఎదుర్కొండా పెడితే నీళ్లు పక్కకు వదిలేసి పాలు మాత్రమే తాగుతుందని అంటే పదార్థ నియమంతో చూడకూడదు. నిరక్షర న్యాయం అంటే అర్థం ఏమిటంటే అసత్తు అసత్తుగా, సత్తు సత్తుగా తోచి అసత్తు మాయమైపోతుంది. వాడికి అంతటా సత్తే కనబడుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. అసద్వస్తు దర్శనం అనేదే లేదు అసలు. ఎందుకని? అసత్తుకు ఉనికి లేదు కాబట్టి. సత్తుకే ఉనికి ఉంది కాబట్టి
సర్వే సర్వత్రా సత్తునే దర్శిస్తాడు అంతే. ఇక వాడు ఈశ్వర సాక్షాత్కారం అయిందంటానికి గుర్తేమిటి? సర్వే సర్వత్రా ఈశ్వరుణ్ణే దర్శిస్తాడు. ఏమండి, టాయిలెట్కి వెళ్ళేటప్పుడు కూడా నాకు ఈశ్వర ధ్యానం చేయాలనిపిస్తుంది, చేయొచ్చండి? ఒరే బాబు, ఈశ్వరుడు ఎక్కడ లేడు? నీ ఇంట్లో, మా ఇంట్లో దేవుడి బొమ్మ ఎక్కడ పెట్టమంటారండి? ఈశాన్యంలోనే పెట్టాలా? ఇంట్లో ఎక్కడైనా పెట్టొచ్చా? ఇంట్లో ఎక్కడైనా పెడితే నేను చేసే పనులన్నీ ఈశ్వరుడు కనబడిపోతాయి కదండి. చూడండి, అంటే ఈయన బొమ్మ పెడితేనే తప్ప ఈశ్వరుడు కనబడదనమాట. మన అజ్ఞానం ఇలా ఉంటుంది. ఇంత స్థాయిలో ఉన్న అజ్ఞానాన్ని అంతటా సర్వవ్యాపకమై ఉన్న ఆత్మస్వరూపానికి లేవనెత్తారు. చూడండి, సాధకుడికి సందేహం వచ్చేవి ఎక్కడొస్తున్నాయంటే, ఏమండి ఈశ్వరుడు బొమ్మ ఎక్కడ పెడితే అక్కడ పెడితే నేను చేసే పనులన్నీ ఈశ్వరుడు కనబడిపోతాయి కదండి, అది ప్రమాదం అంట కదండి. ఒరే, ఈశ్వరుడు చూడకుండా ఓ పని చేసి చూద్దాం, నువ్వు అసలు చేయలేవు కదా. సర్వవ్యాపి, సర్వధారి, సర్వాధారి, సర్వగతుడు. అసలు ఈ సృష్టి అంతా వ్యాపకమై ఉన్న ఈశ్వరుడికి తెలియకుండా చూడకుండా నువ్వేం చేస్తావు? అసాధ్యం కదా. చూడండి, అజ్ఞానానికి పరాకాష్ఠ ఎంత దూరం వెళ్ళిపోతాడో మానవుడు. ఇప్పుడు ఇక్కడ ఉన్నవాడిని నేను ఎక్కడికి తీసుకెళ్ళాలండి? ఏకంగా నీ లక్ష్యం ఏమిటి నాన్న? ఇంతకి నా దగ్గరికి ఎందుకు వచ్చావు బాబు? అదేదో మీరు చెప్తున్నారు కదండి, ఈ జన్మలోనే మోక్షం వచ్చేస్తుందని, అదేదో కొద్దిగా ఇప్పించేస్తే నేను వెళ్ళిపోతాను. ఇలా ఉంటుంది మన పరిస్థితి. సద్గురువును ఆశ్రయించినటువంటి సాధకులు ఇన్ని స్థాయి భేదాలలో ఉంటారు. మరి ఇప్పుడు పిల్లవాడి యొక్క అజ్ఞానాన్ని తల్లి ఏం చేస్తుంది? ఓహో, సరే ఈ జన్మకి వీడికి ఇలా ఉంది పరిస్థితి, సరే చూద్దాం, ప్రయత్నం చేద్దాం. 56 అక్షరాలు రాకపోతే కనీసం 21 అన్నా వస్తాయి కదా, ఇంగ్లీష్ అన్నా వస్తుంది కదా. తెలుగు రాకపోయింది, ఇంగ్లీష్ అన్నా వస్తుంది కదా, ఎందుకంటే తక్కువ అక్షరాలేగా ఇంగ్లీష్లో. అన్నీ రాకపోయినా పర్వాలేదు, 13 అక్షరాలు వచ్చినా చాలు, సగం సగం పలికినా చాలు, ఇంగ్లీష్ అయిపోతుంది. చూడండి, ఇంగ్లీష్లో అందరూ అన్నీ పలకరు, కొన్ని సైలెంట్ అంటూ ఉంటాడు, పదాలన్నీ కొన్ని సైలెంట్గా పలుకుతూ ఉంటాడు. మన తెలుగులో ఇట్లా సైలెంట్ బిజినెస్ లేదు, అక్షరాలు పలకకపోవడం అన్న బిజినెస్ తెలుగులో ఉండదు. 56 అక్షరాలు పలకాల్సింది, స్పష్టంగా పలకాల్సింది. అందుకని చాలా జాగ్రత్తగా జ్ఞానాన్ని అందించేటప్పుడు గురువు శిష్యుని యొక్క స్థాయి భేదాన్ని, సాధకుని యొక్క స్థాయి భేదాన్ని గుర్తెరుగుతాడు అనమాట. ఇట్లా, ఓ ఇతను ఎక్కడ ఉన్నాడు, ఏ స్థితిలో ఉన్నాడు, ఏ స్థాయిలో ఉన్నాడు. మనం చెప్పేటటువంటిది ఉత్తమమైన జ్ఞానమే చెప్పవచ్చు, కానీ వాడు ఆచరించవద్దు, వాడికి ఆ శక్తి ఉండద్దు, వాడికి ఆ బలం ఉండద్దు. అందుకని నిదానంగా పురోగమించేట్టు చేస్తాడు. కొంతమంది అలా కాదు, అలా వస్తూనే వాడికి ఏకంగా వివేకానందుడి వలె ఉంటాడు. అలాంటి వాడికి ఏం చేస్తాడు? హై డోస్, హై పొటెన్సీ. 18 యోగాలు 770 శ్లోకాల భగవద్గీత 40 నిమిషాల్లో అయిపోయింది, 40 minutes అంతా అయిపోయింది. మరి ఒక మరి అంతకాలం, మరి అంతమంది 18 అక్షోహిణీల సేన ఈయన మళ్ళా బాణం అట్టుకు వచ్చేంత వరకు వెయిట్ చేయాలి కదా. యుద్ధం ఎంతసేపు అని వాయిదా వేస్తాడు ఎవడన్నా, ఆల్రెడీ అందరూ పోటాడుకోవడానికి సిద్ధపడిపోయి వచ్చేస్తే. మరి వెంటనే ఫాస్ట్గా అయిపోవాలి అక్కడ భగవద్గీత. మరి 770 శ్లోకాలు నేను వాళ్ళు మొదలు పెడితే సంవత్సరం పాటు చదువుతానండి అంటే, సంవత్సరం పాటు అక్కడ మహాభారత యుద్ధం వాయిదా వేశారు ఏమన్నా? ఏం లేదు, మొత్తం అంతా కలిపి ఫటాఫట్. పరమాత్మ తలుచుకుంటే నీకు జ్ఞానం రావడానికి ఎంత టైం పడుతుంది? మోక్ష సన్యాసం దాకా నీకు బోధ పూర్తి చేయాలంటే ఎంత టైం పడుతుంది? హార్డ్లీ 40 minutes. చూడండి, అర్జున విషాద యోగంతో మొదలు పెడితే మోక్ష సన్యాస యోగం దాకా సమస్త ఉపదేశాలు, సమస్త యోగాలు, సమస్త ఉపనిషత్ సారం నీకు తెలియజెప్పాలనుకుంటే పరమాత్మ స్వయంగా 40 నిమిషాలు చాలా ఎక్కువ, ఫినిష్డ్. ఏంటి? ఆఖరికి విశ్వరూప సందర్శనంతో సహా. ఇంకా మరి చూడండి, మరి జ్ఞానోపదేశానికి నీ సమయం ఎంతండి అంటే ఆగంతుకం, రెప్పపాటే. చదవండి. సచ్చిత్ స్వరూపమైన ఆత్మ నిర్మలము నిరంజనము. యాజ్ సింపుల్ యాజ్ ఇట్. చూడండి, సారూప్యత అన్న ముక్తిని ఇక్కడ చెప్తున్నాడు.
సారూప్యం నాకండి. నేనే ఈశ్వరుడుగా చూస్తున్నానండి. నేనే అంతటా ఉన్నట్టు కనబడుతున్నానండి. అందరు దేవుళ్ళు ఒకలాగానే కనబడుతున్నారండి. అందరు దేవుళ్ళ స్థానంలో నేనే ఉన్నట్టుగా కనబడుతున్నానండి. దేవుళ్ళందరూ నాలోనే కనబడుతున్నారండి. నేను అందరిలోనూ, అందరూ నాలోనూ కనబడుతున్నారండి. ఇలా మాట్లాడే సాధకులు కూడా ఉంటారు. అంటే ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చేసాడు? సత్తు చిత్తు ఆనంద లక్షణం పెరిగిపోతుంది అన్నమాట, వ్యాపకమైపోతుంది. నీ అవస్థాత్రయంలో అది బలపడిపోతుంది. నామరూపాలు క్షీణించిపోతుంది. ఇలా క్షీణించిపోయే కొద్దీ ఏమైపోయాడు ఇప్పుడు? ఇతనిలో 2 లక్షణాలు వచ్చినాయి. నకార లక్షణాలు. నకారం అనే ప్రత్యయం, నిరంజనం, నిరాకారం. ఎప్పుడైతే నిరాకార లక్షణానికి వచ్చేసాడో నిరంజనుడు. ఇప్పుడు ఆయన బావగారా, బావమర్రి గారా? భర్త గారా? పరమాత్మ. భార్య గారా? ఆదిపరాశక్త. ఇవేమి లేవు అక్కడ. ఈ నామరూప గుణ సంయోజనమైనటువంటివి ఏమి లేవు అక్కడ. నిరాకారం, నిరంజనం. చదవ. అది గ్రహించలేని అజ్ఞాని ఆత్మయందు దేహేంద్రియ గుణాది వ్యాపారములను ఆరోపించుచున్నాడని తెలియచేస్తూ, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆత్మ నిరాకారం, నిరంజనం. జీవుడు సవికారం, సాకారం. ఆకారము ఉంది వీడికి, వికారం కూడా ఉంది వీడికి. ఆపోజిట్ నిరాకారం, నిరంజనం. నేను ఆత్మస్థితిలో ఉన్నానండి, నేను బోధాధికారినండి, నేను పాఠం చెప్తానండి, నేను గురువు గారినండి, నేను ఏదైనా తెలియజేస్తానండి, నేను ఈశ్వర సేవ చేస్తానండి, పరమాత్మకు ప్రతినిధిగా జీవిస్తానండి. ఓకే, గ్రాంటెడ్. ఎప్పుడు? నిరాకారో నిరంజన. సర్వదా మూడవస్థలలోనూ నిరాకారిగా, నిరంజనుడిగా, నిర్మలుడిగా ఎవడైతే ఉన్నాడో వాడు దైవీ ప్రణాళికకి పనికొస్తాడు. వాడు ఈశ్వరుని చేతిలో పనిముట్టుగా పనికొస్తాడు. అదే సాకారంతో, సవికారంతో ఉన్నవాడు పనికొస్తాడు, కానీ పట్కారులాగా పనికొస్తాడు. వంట చేసేటప్పుడు పట్కారు ఎట్లా ఉంటుంది? లేదు పళ్ళు పీకడానికి పట్కారు ఎట్లా ఉపయోగపడుతుంది? డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే పట్కార ఉపయోగం ఏంటో తెలుస్తున్నారు. పళ్ళు పీకాలంటే ఓ పట్కారు కావాలి. వీడు కూడా అట్లా పనికొస్తాడు, కానీ చాలదన్నమాట. ఇది అర్థమైందండి? జాగ్రత్తగా ఆలోచించాలి. నిరాకారో నిరంజన. మా సాధకుడు ఎప్పుడూ ఎలా ఉండాలి? అనుక్షణం, ప్రతి రెప్పపాటు సాధకుడు ఎలా ఉండాలి? నిరాకారంగా ఉండాలి, నిరంజనంగా ఉండాలి, నిర్మలంగా ఉండాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ విషయము సులభగ్రాహ్యమగుటకు ఆకాశమునందు నీలాది వర్ణమును ఆరోపించుటయను ఉదాహరణను కరుణామయులైన ఆచార్యులు తెలియచేయుచున్నారు. ఆకాశము నీలవర్ణమని తెలియజేయుదుము, ఆకాశము అలాగే గోచరించును. విచారణ చేయగా సత్యము ఎరుకబడును. ఆకాశమునందు రంగు ఉన్నదా? రూపము రంగు ఆకాశములో గాంచుటకు సాధ్యపడునా? నీవు నేను చరించుటకు అవకాశం ఇచ్చుట చేత తాను ఆకాశమైనది. అంతే. ఏదో కాసేపు మనం అటు ఇటు నడవడానికి, పుట్టడానికి, పెరగడానికి మన షడ్వికారాలకి, షడూర్ములకి అవకాశం ఇచ్చింది కాబట్టి దానికి ఆకాశం అని పేరు పెట్టాం. అంతే. నీవు నేను చరించుటకు అవకాశం ఇచ్చుట చేత తాను ఆకాశమైనది. అంతే. ఎవరైనా ఎప్పుడైనా ఎవరి మీదైనా అరిచే ముందు గుర్తుపెట్టుకోవాలి, నీ అరవడానికి, నీకు అరవడానికి సాక్షి ఒకటి ఉంది, అక్కడ ఆకాశం. అక్కడ రికార్డ్ అయిపోతుంది. నీ గుణ సంయోజన ధర్మం అంతా అక్కడ రికార్డ్ అయిపోతుంటుంది. అర్థమైందా? దీనికి ఉదాహరణ చెప్తారనమాట. ఎలా అంటే, విష్ణు సహస్రనామం ఎక్కడ చెప్పాడు పాపం? భీష్ముడు అంపశయమేధుడు చెప్పాడు. చెప్తే అందరు విన్నారు. వింటే మరి ఎలా మనకి లభించింది ఇప్పుడు? అప్పుడెవరు ఈ ఆడియో రికార్డు లేవే, జూమ్ అసలు లేదే, వీడియో రికార్డ్ అసలు లేదే.
మనమేమో ఇప్పుడు అన్ని వీడియో రికార్డు యూట్యూబ్లో ఉండి దాన్ని 36 సార్లు వింటే కానీ అది మనకు అవి పట్టుబట్టలేదు. చూడండి వాళ్ళ తెలివితేటలకి మన తెలివితేటలకి ఎంత తేడా ఉందో. ఒక యుగ ధర్మం మన పక్కనే ద్వాపర యుగం నుంచి కలియుగానికి వచ్చేటప్పటికి మన పరిస్థితి అలా ఉంది. చాలా జాగ్రత్తగా సహదేవుడు దాన్ని మనకు అందించాడని చెప్తూ ఉంటారు. అంటే ఏంటంటే ఎవరో ఒకరు ఉంటారు, సంబడి హూ విల్ బి దేర్, దాన్ని యాజ్ ఇట్ ఈస్గా రికార్డ్ చేసేసుకుని యాజ్ ఇట్ ఈస్గా చెప్పగలిగే వాళ్ళు ఉంటారు. మరీ అంత సహదేవుడికి ప్రాధాన్యత పెంచేస్తే బాగోదని ఆయన మెడలో ఏదో శివలింగం వేసుకున్నాడని, దాంట్లో ఇదంతా నిక్షిప్తం అయిపోయిందని, ఇదంతా మళ్ళా పురాణ కథ. ఇదంతా చిన్నపిల్లాడికి చెప్పేట స్టోరీ అనమాట. మనకి ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, తత్వజ్ఞానము పురాణం రెండు పక్కపక్కనే ఉంటాయి అన్నమాట. మనని బాగా ఆకర్షించేది ఏమిటి అంటే పురాణ కథ బాగా ఆకర్షించింది. అలాంటిది ఎక్కడుందో నేను ఇప్పుడు వెతికి పట్టుకుంటే సరిపోతుంది అనుకుని వాడి జీవితం అంతా వెతికినా అది కనపడదు, అయిపోతుంది. నువ్వు అలా తయారవ్వచ్చు కదరా, నువ్వు ఆ స్థితిని, నువ్వు ఆ జ్ఞానాన్ని పొందొచ్చు కదా. భీష్ముడు పొందినటువంటి విష్ణు సహస్రనామం చెప్పినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానాన్ని నువ్వు పొందొచ్చుగా. దానికోసం కదా విష్ణు సహస్రనామ పారాయణం చేసేది. చూడండి, విష్ణు సహస్రనామ పారాయణం చేసేవాళ్ళు నేను చూస్తూ ఉంటాను. అమ్మా ఈ పారాయణకి లక్ష్యం ఏమిటి, దేనికోసం చేస్తున్నారు, ఏ నిమిత్తం చేస్తున్నారు మీరు అని అడిగామనుకోండి, చాలా మంచి జరుగుతుందండి. ఈ చాలా మంచి అంటే ఏమిటి, ఈ ప్రపంచంలో ఏ స్తోత్రాలు చదివినా భగవద్గీత పారాయణ చేసే వాళ్ళని కూడా అడగండి, భగవద్గీత పారాయణ చేస్తే ఏంటి వస్తుందమ్మా మీకు అని అడిగాను. చాలా మంచిదటండి. అంటే చాలా మంచి అంటే ఏమిటి, అరే ఉత్తమమైన జ్ఞానం లభిస్తుందమ్మా. ఉత్తమమైన జ్ఞానం ఎక్కడైతే లభిస్తుందో అదే చాలా మంచి, ఇక వేరే ఏమి లేదు. సత్కర్మ వలన ఫలితం ఏమిటి, ఉత్తమమైన జ్ఞానం లభిస్తుంది. ఏ పారాయణైనా మీరు చేస్తే ఈ లక్ష్యాన్ని గుర్తుపెట్టు, ఆత్మజ్ఞానాన్ని పొందడమే అన్ని పారాయణలకి ప్రధానమైన లక్ష్యం. ఆ లక్ష్యం దిశగానే పారాయణ అనేది పెట్టారు. నువ్వు లలితా సహస్రనామం పారాయణ చేయి, విష్ణు సహస్రనామ పారాయణ చేయి, భగవద్గీత పారాయణ చేయి, ఇంకేదైనా చేయి, రోజు చేసేది ఏదైనా సరే పారాయణమే. జాగ్రత్తగా గమనించాలి, నీలో నిరాకారం, నిరంజనం, నిర్మలం అన్నటువంటి జీవనాన్ని, అన్నటువంటి లక్షణాన్ని, అన్నటువంటి జ్ఞానాన్ని, అనేటువంటి స్థితిని స్థిరపరచడమే వాటన్నిటి యొక్క ప్రధాన ఉద్దేశం. పంచభూతములలో సూక్ష్మతరమైన ఆకాశతత్వము చర్మచక్షువులకు ఎలా గోచరించగలదు, ఎలా సాధ్యం, హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అందుకని వీడేమనుకున్నాడు, నేను చేసేది ఎవడు రికార్డ్ చేయట్లేదు, నేను చెప్పేది ఎవడు కూడా చూడటలేదు అనుకుంటాడు. అక్కడ ఆల్రెడీ వాడు ఉన్నాడు ఆకాశంలో, ఆ ఆకాశమే ఉంది, అసలు ఇంకోటి ఉండడం ఎందుకు? అదే నీ చిత్త వృత్తులన్నిటినీ రికార్డ్ చేసి, నీ జీవభావాన్నంతా రికార్డ్ చేసేసి కర్మచక్రంలో నీది నీకే తిరిగి ఇచ్చేస్తుంది. యథాకృతం అనుభోక్తవ్యం పుణ్యాపుణ్య శుభాశుభ ఫలం. అంతే. చిత్రగుప్తుడు ఎక్కడున్నాడు ఇప్పుడు? ఈ ఆకాశంలోనే ఉన్నాడు, చిత్రాల రూపంలో గుప్తంగా నీలోనే ఉన్నాడు. ఆకాశ లక్షణంలో చిత్తవృత్తులన్నింటినీ ప్రాపర్గా రికార్డ్ చేస్తాడు, మిస్ అవ్వకుండా. రికార్డ్ చేసి ఏం చేస్తాడు, ఆ చిత్ లక్షణమై ఉన్నటువంటి ఆకాశ లక్షణంతో దీన్ని అటాచ్ చేస్తాడు. ఈ వృత్తిని పట్టుకెళ్ళి ఆ చిత్శక్తిని కలుపుతాడు. కలిపేటప్పటికి ఏమైపోయింది, వెంటనే తత్ఫలిత నిర్ణయమైనటువంటి దేహాంతర ప్రాప్తి వచ్చేస్తుంది. ఏ అజ్ఞాన అధ్యాస అవినాశిత్వ లక్షణాలు ఉన్నాయో నీలో అన్నింటినీ ట్రాన్స్ఫర్ చేసేస్తాడు, యాజ్ సింపుల్ యాజ్ ఇట్. అదే నువ్వు స్వస్వరూప సాక్షాత్కార జ్ఞానాన్ని, స్వాత్మధర్మాన్ని, చైతన్యాన్ని, ప్రకాశాన్ని, జ్ఞానాన్ని, ఆనందాన్ని సల్లక్షణంగా, సద్దర్శనంగా, సన్నిష్టగా నువ్వు ఎప్పుడైతే నిలబెట్టుకున్నావో అప్పుడేమైపోయింది, నిరాకారం, నిరంజనం, నిర్మలం, నిత్య సర్వగత స్థాణు అచలోయం సనాతన. ఈ నిర్ణయాన్ని నువ్వు ఎప్పుడైతే పొందేవో ఆకాశాన్ని దాటి ఆత్మస్థితికి వెళ్ళిపోయాడు, చిత్శక్తిని దాటి సత్స్థితిలోకి వెళ్ళిపోయాడు. సచ్చిదానందంలో చిత్తు ఆనందం అన్న లక్షణాలకి ఇక ప్రాధాన్యత లేదు.
సల్లక్షణానికే ప్రాధాన్యత, సత్స్థితికే ప్రాధాన్యత. సద్బ్రహ్మ. సత్ అంటే బ్రహ్మమే అయి ఉన్నది అంతే. దాటేశాడు, పంచకోశాలు దాటేశాడు, పంచభూతాలు దాటేశాడు. ఈ సల్లక్షణం సద్దర్శనం ద్వారా ఎంతకాలం అయితే నువ్వు చిచ్చక్తికి లోబడి ఉంటావో, ఎంతకాలం అయితే చిత్త వృత్తికి లోబడి ఉంటావో, నువ్వు పునః జన్మాంతర ప్రాప్తి, దేహాంతర ప్రాప్తి, కర్మ సంగతం, అనాత్మ సంగతం, అధ్యాస సంగతం, అజ్ఞాన సంగతం అవక తప్పదు. నీకు ఆ ప్రకృతి ఎప్పటికైనా సరే, ఎన్ని జన్మలకైనా సరే సల్లక్షణాన్ని బలపరిచి సద్దర్శన స్థితిలో సన్నిష్ఠుడయ్యేటట్లుగా నిన్ను పరిణమింపజేయడానికి సహాయకారిగా పనిచేస్తుంది. ఆ చిచ్చక్తియే జగజ్జనని, ఈ చిత్తవృత్తియే జీవుడు, వేరేం లేదు. ఈ చిత్తవృత్తి ఎప్పటికైనా చిచ్చక్తి ఆధారంగా పనిచేయవలసింది. ఎప్పటికైనా పరిణమించి చిచ్చక్తి యొక్క సహాయంతో సద్దర్శనాన్ని పొందాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సచ్చిదానంద ఘనంలో సత్తే ఉంది కానీ చిత్తు ఆనందం లేవు. జాగ్రత్తగా వ్యవహారశీలమై బ్రహ్మకర్మ సమారభేగా ప్రారంభమైనటువంటిది చిచ్చక్తి. సత్తు నుంచి చిచ్చక్తి వ్యక్తం అవడమే బ్రహ్మకర్మ సమారభే. ఇది మనకు అర్థం కావడం కోసం అనేక రకాల పేర్లతో చెప్పారు. ఎన్ని పేర్లతో చెప్పినా జరిగింది ఇదే, వాస్తవం ఇదే, జరగబోయేది కూడా ఇదే, ఎంతకాలానికైనా సరే జరిగేది కూడా ఇదే. నీవెప్పటికైనా సరే నీ చిదాకాశం, చిత్తవృత్తి శూన్యం, ఈ రెండు ఒకటే. చిత్తవృత్తి శూన్యం, ఆ చిదాకాశం రెండు ఒకటే. ఇక్కడి నుంచి అక్కడ కనెక్షన్ ఉంటుందన్నమాట. ఈ వ్యష్టి శూన్య స్థితి నుంచి సమిష్టి స్థితికి ఒకేసారి పరిణామం జరిగిపోతుంది, రెప్పపాటులో జరిగిపోతుంది. అందుకని ఏమన్నారు, నిర్వాణ స్థితి ఎందెవరైతే ఉన్నారో వాళ్ళు ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని పొందుతారు. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. నారాయణ నారాయణ. సాయిరాం గురుగారు. సాయిరాం అండి.